బీరకాయ కర్రీ నచ్చదా? అయితే ఇలా చేయండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేస్తుంది. వెల్కమ్ టు ద మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ కోసం వీడియో ఫుల్గా చూడండి. ముందుగా బీరకాయని పొట్టు తీసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అందులోకి కొన్ని కోపులు యాడ్ చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేగాక ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇవి మగ్గాక కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని అటు ఇటు కదిపి ఒక 15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత మధ్యలో ఒక్కొక్కసారి కూడా కలుపుతూ ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలపండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్. ఏమో అనుకోవద్దు, ఎగ్సే. ఈ ఎగ్స్ని బ్రేక్ చేసి అందులోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా దగ్గరికి అవ్వేంత వరకు అండ్ ఆయిల్ పైకి వచ్చేలా, వాటర్ అది ఇంకిపోయేలా, మాడిపోకూడదు. ఇలా దగ్గరికి అవ్విన తర్వాత దించుకుంటే ఎంతగా రుచికరంగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అవుతుంది.